ముందుగా మనం హైదరాబాద్ వెళ్దాం. హెచ్ఐసిసిలో భారత్ సమిట్ కొనసాగుతోంది. తొలి రోజు 100 దేశాల నుండి 450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ అంశాలపై భారత్ సమిట్లో చర్చించారు. తెలంగాణ విజన్ను మంత్రులు ఆవిష్కరించారు. తెలంగాణ విజన్ చర్చలోనూ మంత్రులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఈ భారత్ సమిట్ జరగనుంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం. హెచ్ఐసిసి నోవాటెల్లో భారత్ సమిట్ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా ఏదైతే ఈ సమావేశం కొనసాగుతుంది, దీంట్లో ఇప్పటికే 100 దేశాలకు సంబంధించినటువంటి 450 మంది ఏదైతే ప్రతినిధులు హాజరయ్యారు. దీంట్లో ఆయా సబ్జెక్ట్ సంబంధించినటువంటి వారు కావచ్చు, అలాగే ఆయా దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, మాజీ ప్రధానులు కావచ్చు, ఇలా అనేక మంది ఏదైతే ఈ సమావేశాన్ని కూడా పాల్గొన్నారు. అయితే దీంట్లో కూడా సమావేశానికి సంబంధించి 4 భాగాలుగా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఏదైతే నోవాటెల్ హోటల్లో, దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఈక్వాలిటీ, లిబర్టీ, జస్టిస్, ఫెటర్నిటీ అనే సంబంధించి 4 హాళ్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ 4 హాళ్లలో ఆయా శాఖలకు సంబంధించిన వారి ఏదైతే సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశాల్లో ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తునే హాజరయ్యారని చెప్పుకోవచ్చు. అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అలాగే విజయశాంతి, అలాగే ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఇలా పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా దాదాపుగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో అందరితో కూడా ఏదైతే సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే పాల్గొన్నటువంటి మంత్రులు కూడా ఉన్నారు. ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్ కౌంటరింగ్ డిఫర్మేషన్లో మంత్రి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పర్ణికారెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దీంట్లో వారు ఈ సంబంధించిన అంశంపై ఏదైతే సుదీర్ఘంగా కూడా వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో కూడా ఏదైతే ప్రసంగించారు. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని కూడా ఏదైతే వారు వివరించడం కూడా జరిగింది. దీంతో పాటు యువత మరియు అలాగే యువత రాజకీయాల్లో పాత్ర, ఇది అంశంపై కూడా ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీ, అలాగే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఇతరులు కూడా ఏదైతే పాల్గొనడం కూడా జరిగింది. ఇక వీరితో పాటు షేపింగ్ న్యూ మల్టీ లాటరిజం పై జరిగిన చర్చలో శ్రీధర్ బాబు, అలాగే ఎంపీ రఘురామ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇక తెలంగాణ విజన్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సుమారు 18 మంది సభ్యులు కూడా ఏదైతే ఈ తెలంగాణ విజన్ ఆవిష్కరించిన కార్యక్రమంలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. సో మనం చూసినట్టయితే కూడా పొదటి నుంచి కూడా మనం మాట్లాడుతున్నాం, నేతలందరితో కూడా ఇది తెలంగాణలో నిర్వహించడం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం నిర్వహించింది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన అంశంపై కూడా ప్రభుత్వానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే కేవలం ఈ 100 దేశాలకు సంబంధించిన వారిని కూడా ఎందుకు పిలిచామనే దానిపై కూడా చాలా క్లారిటీగా నేతలు చెప్పుకొచ్చారు. ఏదైతే ఈ దేశం స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీ, నెహ్రూ, వీరంతా ఎంతో మంది స్వతంత్ర పోరాటం చేసి తీసుకొచ్చారు. సో వీరందరి అడుగుజాడలు అయితే ఉన్నాయో అహింసా మార్గం, న్యాయ మార్గం అయినటువంటి మార్గంలో వీళ్ళు నడిచారు. వీరి మార్గాలను కూడా ఆయా దేశాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఆచరించారు. సో ఈ నేపథ్యంలోనే ఈ 100 దేశాలకు సంబంధించిన ప్రతినిధులను కూడా ఏదైతే ఇక్కడ పిలవడం జరిగిందని చెప్పి కూడా చెప్పుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పిలవలేదని చెప్పి కూడా మనం మీడియా వాళ్ళందరూ కూడా ప్రశ్నించిన సమయంలో వారు ఏదైతే ప్రగతిశీలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నవారు మాత్రమే, ఏదైతే రాజకీయాలను వాడుకుంటూ, మతాలను వాడుకుంటూ ఏదైతే దేశంలో అల్లర్లను సృష్టించే వారిని మేము దీంట్లో పిలవలేదు. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చినా కూడా వారు ఇక్కడ మాట్లాడేటువంటి అంశాలు కూడా ఏం లేదు. ఎందుకంటే వారి ఆలోచన అంతా కూడా ప్రగతిశీలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి అలాంటి వారిని మేము పిలవలేదని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పుకుంటూ వచ్చారు. సో తెలంగాణ ప్రభుత్వం ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. 2 రోజుల పాటు కూడా సుమారు 100 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరికీ కూడా హైదరాబాద్ వేదికగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉదయం ఒక బృందం ఏదైతే ఉందో సంగారెడ్డికి కూడా పర్యటించింది. అక్కడ ఎన్ఆర్జీఎస్ స్కీమ్, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన స్కీమ్కి సంబంధించినటువంటి ఒక బృందం పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీలో ఎలా పనులు కొనసాగుతున్నాయి, ఎలా వీరికి పైసలు వస్తున్నాయి, ఇలాంటి అనేక అంశాలను కూడా వారు రీసెర్చ్ కూడా చేశారు. అలాగే రేపు కూడా ఒక రీసెర్చ్ టీం ఏదైతే శిల్పకళా వేదికకు సంబంధించినటువంటి దానిపై కూడా ఒక టీం ఏదైతే పర్యటించడం. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ సమావేశాలు 2 రోజుల పాటు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు రేపు అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే వచ్చి ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం రేపు ఉంది. ఈ రోజు వస్తారని అందరూ భావించారు, ప్లీనరీ సమావేశంలో పాల్గొంటారని చెప్పి. కానీ సీఎం షెడ్యూల్ మార్చుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఏదైతే కొవ్వొత్తుల ర్యాలీకి సంబంధించిన కార్యక్రమం ఉండడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం జరిగేటువంటి 4 గంటల ప్లీనరీ సమావేశానికి ఏదైతే హాజరు కానున్నారో, అయితే తెలంగాణకు ఈ నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్కి ఏఐసీసీకి సంబంధించిన అగ్రనేతలు కూడా హాజరయ్యారు. దిగ్విజయ్ సింగ్, అలాగే ఎంపీ రేణుకా చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, ఇలా అనేక మంది ఏదైతే కేంద్రంలో ఇంతకుముందు మాజీ మంత్రులుగా పనిచేసిన వారు అందరూ కూడా హాజరయ్యారు. అలాగే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఏదైతే పాల్గొనడం కూడా జరిగింది. వారికి సంబంధించిన ఆలోచనలను, తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలా డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే దేశంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలపై కూడా ఏదైతే చర్చించారు. అయితే దీన్ని 4 గ్రూపులుగా విభజించి ఏదైతే జస్టిస్, ఈక్వాలిటీ ఇలాంటి 4 గ్రూపులుగా 4 హాలుగా విభజించి ఆయాకు సంబంధించిన సబ్జెక్ట్పై అయితే ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అయితే రేపు కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, ప్రియాంక గాంధీ, అలాగే ఏదైతే కేసీ వేణుగోపాల్ వస్తారని చెప్పి వార్తలు కూడా ఉన్న నేపథ్యంలో
నేపథ్యంలో ఈ రోజు రాహుల్ గాంధీ షెడ్యూల్ మారిపోయిందని చెప్పి కూడా ఏదైతే పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు అయితే చెప్పడం జరిగింది. రేపటి రోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్లో ఒకరు లేదా ఇద్దరు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఓవరాల్గా దీని ఎజెండా అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే తెలంగాణలో పెట్టుబడులు ప్రధానంగా అంశం, అలాగే తెలంగాణలో అలాగే దేశంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఏదైతే ఉన్నాయో అందరూ అహింసా మార్గంలో ఉండాలి, అందరూ కూడా శాంతియుతంగా పీస్ఫుల్గా ముందుకు కొనసాగాలి, గాంధీయేతరకు సంబంధించినటువంటి ఆలోచనలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అలాంటి వారికినే ఈ సమావేశాలకు కూడా పిలిచాం. అలాంటి దేశాలు అంటే ఎవరైతే ఈ గాంధీ, నెహ్రూ వీళ్ళందరి మార్గాలను అనుసరించినటువంటి దేశాలు ఉన్నాయో ఆయా దేశాలకు సంబంధించిన వారిని మాత్రమే పిలిచాం. ఎందుకంటే ప్రగతిశీలకు సంబంధించిన ఆలోచనలు వారికి మాత్రమే ఉంటాయి. సో మిగతా వారిని పిలిచినా కానీ లాభం లేకుండా ఉంటుంది. వారు వచ్చి కూడా ఇక్కడ అలాంటి ప్రసంగాలు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే కేవలం మతం అల్లర్లు, కేవలం రాజకీయానికి సంబంధించినటువంటి వాడుకునే విషయంలోనే వాళ్ళు ముందుంటారు, కానీ వేరే విషయాల్లో వాళ్ళు ఇక్కడ వచ్చిన వారికి ఉపయోగం లేదనే అంశంలోనే పిలవలేదని చెప్పుకుంటూ వచ్చారు. సో ఏది ఏమైనా ఈ రోజు ఇప్పటికి కూడా ఇంకా సమావేశం అయితే కొనసాగుతూనే ఉంది. సో రేపు ఉదయం మరొకసారి 10 గంటలకు కూడా ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్లీనరీ సమావేశం ఉంటుంది. ఈ ప్లీనరీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలపై కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులు పెడితే జరిగేటువంటి పరిణామాలు, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ పై కావచ్చు, అలాగే ఇక్కడ చేస్తున్న డెవలప్మెంట్ వర్క్ పథకాలు, అమలు చేస్తున్న పథకాలు, అన్ని అంశాలపై కూడా 100 దేశాల నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి కూడా వివరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీమ్, థ్యాంక్స్.